అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పాలకొల్లో వేంచేసి ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఆలయ ప్రశస్తిని చూస్తే ఇక్కడ శివలింగం చక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠింపబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు. ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మనదేలి ఉండడం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మండపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుండి పాలదారులు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడి బాణం వేస్తే భూమి లోపల నుంచి పాలు ఉబికి వచ్చాయి. పాలకొల్లును పూర్వం క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆ ప్రాంతమునకు కూడా వర్తించి ఉండవచ్చుననే ఒక కథనం ఉంది. క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీరామలింగేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. దీనినే క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారు. ఈ ఆలయ స్తంభంపైనున్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశే సోలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది. గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టిని పోస్తూ దానిపై రాకపోకలతో 2వ అంతస్తు నిర్మాణం చేసేవారట. ఆ విధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన చోళ రాజుల శిల్ప కళారీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి. మరికొన్ని చారిత్రక అంశాలను పరిశీలిద్దాం. వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి అఖండ దీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్య మండపానికి 1276లో కోన గణపతి దేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడ రెడ్డి భూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెల్లపిన్న మన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణ మండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య 300 సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తి చేయించారు. పంచారామాలు ప్రయాణ వసతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంచారామాలను బస్సులో ఒక్క రోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నది. సుమారు 700 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. కాబట్టి అందరూ క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించి సకల అష్టైశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ అందరికీ మేలు జరగాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి. వెన్నెల వెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.